Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఇలాంటి ఇల్నెస్ ఉన్నప్పుడు ఒక జబ్బు అండి అది. ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్లా అనుకోండి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, డాక్టర్స్ చెప్తారు ఫాలో అవ్వమని. సో ఇది కూడా అంతే. సో ఇవన్నీ చేసాం మేము. సపోర్ట్ సిస్టమ్ మీకు చెప్పినట్టు మా ఫ్యామిలీ అండి, మదర్ సైడ్ ఫాదర్ సైడ్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ మా ఫాదర్ సైడ్ కూడా బాంబేలో ఉంటారు అందరూ, ఢిల్లీ బాంబేలో ఉంటారు. వాళ్ళతో మాట్లాడినా ఎప్పుడు ఆల్వేస్. జితేంద్ర కపూర్ వాళ్ళ ఫ్యామిలీ, జితేంద్ర గారు ఆయనకి కొంచెం బాగా ఏజ్ అయింది ఇప్పుడు, కానీ అంటే ఆ ఫ్యామిలీ మీతో మీకు రిలేషన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు వెళ్తుంటారా, రెగ్యులర్గా కలుస్తుంటారా? ఎక్కువ జితేంద్ర గారు ఫ్యామిలీ అంటే ఆయన కొడుకుని కూతుర్ని ఎక్కువ కలవము. అంటే వాళ్ళు చాలా బిజీ. మాకు చిన్నప్పటి నుంచే వాళ్ళకన్నా మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ బాగా క్లోజ్. అంటే బాంబేకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. సో వాళ్ళ పిల్లలు అంటే మా కజిన్స్, సో బాగా క్లోజ్ ఉంటాం. ఇప్పటికి వాట్సాప్ వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీ గ్రూప్స్ ఇప్పుడు నాకు బాంబే ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, ఇక్కడ చెన్నై ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది. సో ఇద్దరితో రోజు టచ్లో ఉంటాం. ఓకే. అంటే నాన్నగారు అంటే బిగ్గెస్ట్ లాస్ అది ఫ్యామిలీకి. అవును. ఆ టైంలో అమ్మగారు కూడా మీ అమ్మగారు చాలా డిసప్పాయింట్ అయ్యారు నాకు తెలిసి. సినిమాలో కూడా కొంత గ్యాప్ ఇచ్చారు, చాలా కొంచెం. అవును, గ్యాప్ ఇచ్చారు. షాక్స్, బేసిక్లీ షాక్లో వెళ్తారు ఎవరైనా. సో షాక్ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నేను అన్నీ వదిలేసి 1 full year ఐ డెడికేటెడ్ టు మై మదర్. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఉన్నాడు, కానీ వాడి జాబ్ ఎలా అంటే వాడు కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ ఉండింది. సో మాదేమంటే సినిమాలు కాబట్టి మన చేతిలో ఉంటుంది. సో నేను అన్నీ వదిలేసి ఒక 1 year ఆవిడ చూసుకున్నాను. అంటే ఆవిడ చూసుకున్నారంటే ఆవిడ నన్ను కూడా చూసుకున్నారు. సో వీ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. ఇద్దరిని మేము సపోర్ట్ చేసి బయటపడ్డాం సిచ్యువేషన్ సాడ్నెస్ నుంచి. ఆ క్రూషియల్ టైంలో బాగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు సార్ మీకు ఆ టైంలో? అమ్మగారికి కానీ మీకు కానీ? బాగా మా ఫాదర్ ఫ్రెండ్స్ కూడా, మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్, బాంబేలో ఉన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా మాకు హైదరాబాద్కి రావడం, మాతో ఒక 4-5 days ఉండడం. నేను లేదు పర్లేదు మేము ఉంటాంలే, చాలా మంది సపోర్ట్ చేశారు. అదేనండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దట్ ఐ బిలీవ్. మనం ఎప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. చేసినప్పుడు ఈ మరి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దే విల్ ఆల్వేస్ కమ్ టు సపోర్ట్. అండ్ మా ఫ్యామిలీ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ మంచి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చాలామంది, మోహన్ బాబు గారు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. విజయ నిర్మల గారు కూడా మీకు రిలేషన్ అవుతుంది సార్? అమ్మగారికి మేనత్త. అవునవును. ఇప్పుడు ఉందా సార్ రెగ్యులర్గా నరేష్ గారిని కలవటం కానీ? ఈ అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు కాదు, అంటే చిన్నప్పుడు ఒకప్పుడు చెన్నైలో వాళ్ళు కూడా ఉండేవారు. సో వాళ్ళ ఇంటికి దీపావళి మరి ఏదైనా ఫెస్టివల్ ఉంటే వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఎవ్రీ ఇయర్ దీపావళి వాళ్ళ ఇంట్లోనే. సో మేము అందరం వెళ్తాం. సో ప్లస్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాము, కానీ దీపావళి అయితే గ్యారంటీ వాళ్ళ ఇంట్లోనే ఎవ్రీ ఇయర్. ఓకే. సో అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మామూలు అమ్మగారు జయసుధ గారు లెజెండరీ యాక్ట్రెస్. అంటే ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, అన్ని రకాలుగా ఒక రకంగా హీరోలతో నటించారు. నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చారు. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇటు నంది అవార్డ్స్ కానీ, నెక్స్ట్ మనకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, చాలా అవార్డ్స్ వచ్చినాయి. మీకేమనంటే ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ, ఒక పద్మభూషణ్ కానీ, ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకేమన్నా అనిపిస్తుంది? అంటే ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు, ఒక సినిమా రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు, ఆమెకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు నాకు అనిపించింది. మీకు అనిపించింది, ఆవిడకు కూడా అనిపించి ఒక టైం వరకు ఆవిడ వచ్చి బాధపడ్డారు. దాని తర్వాత అంటే ఇది కొన్ని విషయాలు కాంట్రవర్షియల్గా ఉంటాయి, కానీ చాలామందికి ఇచ్చారండి అవార్డు. అది వాళ్ళు మేబీ దే డెంట్ డిజర్వ్. సో మా అమ్మ ఒక టైంకి ఆవిడ సర్లే పర్లేదులే అని ఆవిడ కూడా అది వదిలేసారు. ఒకప్పుడు ఉండేది ఆవిడకి, పద్మశ్రీ అయినా వస్తే బాగుంటుంది, ఎన్నేళ్ళు చేసాం కదా,
ఒక గుర్తింపు, అది ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ అండి. బట్ అది ఎవరు ప్లాన్ చేసి ఎవరు డిసైడ్ చేస్తారో తెలీదు. కొంచెం బాధపడ్డారు, మేము కూడా ఫ్యామిలీ బాధ అంటే లేదు, ఇస్తారండి. ఇట్స్ అన్ అవార్డ్, మీ రికగ్నిషన్ కోసం ఒక అవార్డు ఇస్తున్నారు గవర్నమెంట్. మేబీ దే డెంట్ రికగ్నైజ్, అంతే. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, మేబీ అది రాదేమో, చెప్పలేము. సో అది మా చేతుల్లో లేదు. ఓకే, దాని కన్సర్న్డ్ పీపుల్ వాళ్ళకి తెలుసు. ఓకే. అంటే మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారా? నేను యాక్చువల్గా ఒకప్పుడు రోజుకి 4 సినిమాలు చూసేవాడు, ఆల్ లాంగ్వేజెస్ వితౌట్ సబ్ టైటిల్స్ ఆల్సో. సో సినిమాలు చూసి అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ డైరెక్షన్, ఆ ఫీల్డ్లో మీరు ఎంటర్ అవ్వాలంటే అన్ని సినిమాలు చూడాలి. అది మంచి సినిమాలు ఉండొచ్చు, చెడ్డ సినిమా అంటే బ్యాడ్ అంటే కొన్ని సినిమాలు అయితే బాగానే ఉంటుంది, అది కూడా చూసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తాం. ఇప్పుడు ఏమంటే కొంచెం మా వైఫ్ లాంటి వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది నాతో కూర్చొని సినిమా చూస్తే. ఓకే, ఎందుకంటే వాడు షార్ట్కి టెక్నికల్ అంటాం, కథ వినరా అంటది. ఆ కథ మాకు ఆల్రెడీ అర్థమవుతుందిలే, కానీ టెక్నికల్గా ఆ షార్ట్ ఇది కంటిన్యూటీ ఎర్రర్ ఇది చేస్తూ ఉంటాం కాబట్టి షీ గెట్స్ ఇరిటేటెడ్. బట్ యా, చూస్తూ ఉంటాం సినిమా. ఓకే. అమ్మ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినాయండి పాతవి కానీ? అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పాత సినిమాలు చూడడం మొదలెట్టాను, అంటే 70sలో. సో దాంట్లో ఐ ఫెల్ట్ హర్ బెస్ట్ మూవీస్ శివరంజని. మేముగా ఒక ప్రొడక్షన్ మేము తీసిన కలికాలం అని ఒక సినిమా తీసాం, చంద్రమోహన్ గారు, మా అమ్మ, సాయి కుమార్ గారు. అది అప్పుడు కొంచెం మెమరీ ఉంది, ఎందుకంటే ఐ వాస్ థింకింగ్ 5 years ఓల్డ్ నాకు ఏజ్. సో ఆ సినిమా కొంచెం బాగా మంచి సినిమా, అది లవ్లీ ఫిలిం. దెన్ అఫ్ కోర్స్ అమ్మ నాన్న తమిళమ్మాయి, మీకు చెప్పినట్టు కనెక్ట్ అయ్యాం మేము. సో మా అమ్మని ఆల్మోస్ట్ న్యాచురల్గా ఆవిడ బయట అంటే మాతో ఎలా ఉంటారో అలాగే ఆ సినిమాలో చూపించారు కాబట్టి దీస్ 3 movies ఐ విల్ సే హర్ గుడ్ మూవీస్. మనీ ఆంటీ, బ్రిలియంట్ మూవీస్. అలాంటి సినిమాలు తీయాలి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, ఓటీటీ వచ్చిన తర్వాత మార్కెటింగ్, ఓకే సినిమా థియేట్రికల్ అంటే ఒక బడ్జెట్ ఉండాలి, ఇన్ని టికెట్లు. సరే ఓటీటీ వచ్చింది కదా, వి షుడ్, ఐ ఫీల్ అలాంటి కొంచెం సినిమాలు తీస్తే బాగుంటాయి. హోపింగ్ మేము కూడా మేబీ మేము తీస్తామేమో. అంటే అమ్మగారు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే శోభన్ బాబు గారి సలహా విని డబ్బులు సినిమాలో ప్రొడ్యూస్ చేయకుండా ల్యాండ్స్ కొన్ని ఉంటే ఈ పాటికి చాలా అవి కోట్లలో ఉండేవి, సావిత్రిలాగా నేను కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నానని అన్నారు. అవునవును, మనకి ఉంటుందండి, ఓకే, కానీ మనకి నా ఆశలు కూడా ఉంటాయి కదా. శోభన్ బాబు గారు అంత డబ్బులు ఆయన రియల్ ఎస్టేట్లో వేశారు, కానీ దానికి ఆయన సాక్రిఫైసెస్ చేసి ఉంటారు కొన్ని. సో టు ఈచ్ ఈజ్ ఓన్ అన్నట్టు మా అమ్మ వచ్చి వి కుడ్ హ్యావ్ బాట్ ల్యాండ్, కానీ దాని బదులు ఏం చేసాము, చాలా విషయాలు మేము లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసామండి. బయటికి వెళ్ళడం, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కల్చర్స్, కంట్రీస్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం. సో అది కూడా ఒక ఆస్తి, అది రేపు వెళ్ళి కొనుక్కోలేము మనం. చిన్నప్పటి నుంచి చూసి వచ్చి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకున్న లైఫ్లో ఎక్స్పీరియన్స్. కొంతమంది అంటారు మేబీ మేము 2 lifetimes ఒకే లైఫ్లో బతికేమని. సో దట్ ఆల్సో ఇస్ వన్ వెల్త్ ఓన్లీ అండి. ఓకే, ఇప్పుడు అమ్మగారితో కలిసే ఉంటున్నారండి జయసుధ గారితో? అంటే దగ్గర ఉంటున్నాము, ఒక్కొక్కరు డిఫరెంట్ ఫ్లాట్స్లో, కానీ ఆల్మోస్ట్ సేమ్ సొసైటీ. మా తమ్ముడు వాడు ఒక సొసైటీలో ఉంటారు, నేను పక్కన 5 minutes అవే. 5 minutes డిస్టెన్స్ అంతే, కలుసుకోవాలనుకో. 5 minute డిస్టెన్స్, అది ఇంపార్టెంట్ అండి దగ్గర ఉండడం. ఓకే, బట్ యా, అంటే మనకి కలిసి ఉన్నాము. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ వాల్యూ చూస్తే భయపడుతున్నారు అందరూ. సో మేబీ ఫ్యూచర్లో విల్ సీ వెదర్ వీ కెన్ ఆల్ స్టే టుగెదర్ అని. కానీ 2-3 families ఆల్మోస్ట్ ఇప్పుడు కదండి. సో ఇప్పుడు అందరికీ అకామిడేషన్ అంటే అందరు కలిసి రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలంటే 3 kitchens ఉండాలి. అవును, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కిచెన్ ఉంటేనే ఇంట్లో గొడవలు అవ్వవు. అందరు ఒకే వంటగదిలో ఉంటే డిషుమ్. ఓకే, కిచెన్ అంటే గురించి మీరు మంచి ఫుడ్ అండి?
వంట చేస్తానండి, మోర్ దెన్ ఈటింగ్. అవునా? ఐ బీన్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి క్రికెట్ సినిమాలు వదిలేసి యూ బికమ్ షెఫ్ అంటే 8 years ఏజ్ నుంచి వంట చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ ఫాలో ఎనీ రెసిపీ, నేనే ఐ మేక్ మై ఓన్. సో అది ఉండింది. కానీ క్రికెట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇంపాసిబుల్ అండి. అప్పుడు నేను ఎంతో ట్రై చేశాను, కానీ యూ కెనాట్ క్రికెట్ ఆడి స్పోర్ట్స్ కోటా హోటల్ మేనేజ్మెంట్ యూ కెనాట్, అది క్లాష్ అవుతుంది. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి సార్? డిష్ ఏది చేసి పెడితే ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫ్లేవర్స్ అండి, అండ్ సౌత్ ఇండియన్. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్కి సౌత్ ఇండియన్కి చాలా 3-4 ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మన ఆంధ్ర భోజనం అంటే అది మనం ఎంత అనుకున్నా, నేను ఐ ఈట్ ఓన్లీ వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జాపనీస్, ఇదన్నీ మనకి ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ ఇంటి భోజనం. మా అమ్మ యాక్చువల్గా షీఈ్ అలర్జిక్ టు ఎగ్, గుడ్ అంటే అలర్జీ. ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచే తినరు. ఆవిడ చాలా డేంజర్, షీ కెన్ డై ఆల్మోస్ట్, థ్రోట్ అంతా క్లోజ్ అయిపోతుంది. చాలా మంది తెలుసు ఈ విషయం. సో కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు దొరకవు ఫుడ్. చైనీస్ ఎక్కువ ఆవిడ బయట తినలేరు, ఎందుకంటే వాళ్ళు ఒకే ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఎగ్ క్రాస్ కంటామినేషన్ అవ్వచ్చు అని. సో మేము ఎప్పుడైనా ఒకసారి ఏదైనా వెళ్తున్నాము హోటల్కి చైనీస్ తినడానికి వెళ్తే, షీ విల్ అరేంజ్ ఫర్ హర్ సెల్ఫ్ బిర్యానీ, ఏదో ఒకటి. మేమందరం ఫ్యామిలీ మొత్తం అందరు చైనీస్ తింటున్నాం, ఆవిడకి మొత్తం బిర్యానీ పెట్టేటట్టు. కానీ బిర్యానీ రాగానే ఆ స్మెల్కి మేము చైనీస్ ఫుడ్ అంతా అని అనుకునేవాళ్ళం. సో ఇండియన్ ఫుడ్ ఇస్ అంటే పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్ కాబట్టి. సౌత్ ఈస్ట్ ఏషియన్ ఇండియన్. ఎగ్ ఎలర్జీ ఉంది అమ్మగారికి, అంటే తినరు. ప్లస్ కొంచెం డేంజర్. ఇప్పుడు మీరు ఒక కేక్ కట్ చేసి కేక్లో ఎగ్ ఉంది, నైఫ్ యూస్ చేసి, అదే నైఫ్ మళ్ళీ ఎగ్లెస్ కేక్ కట్ చేసిన అది సరిగా క్లీన్ చేయకుండా, వాష్ చేసి డిటర్జెంట్ వేసి వాష్ చేయకుండా జస్ట్ మన టిష్యూ పేపర్తో దాన్ని తుడిచి కట్ చేసిన అలర్జీ వస్తుంది. వెరీ సివియర్. చాలా మందికి ఉందండి, ఇట్స్ వెరీ కామన్ అలర్జీ. ఇండియన్స్కి జనరల్గా ఎక్కువ ఉండదు, బట్ వరల్డ్లో నట్స్ అండ్ ఎగ్ ఇస్ మోస్ట్ కామన్ ఫుడ్ అలర్జీ. మీరు ఏమైనా చేసి పెడతారా సార్ అమ్మగారికి ఫుడ్? అంటున్నారు. ఒకప్పుడు రోజు నేనే వండేవాడిని. ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు నా సొంత వంటగది ఉంది కాబట్టి నా వంటలు నేనే చేస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ అ కుక్, ఐ కుక్ ఆల్ మై ఓన్ ఫుడ్. నా వైఫ్కి అప్పుడప్పుడు అమ్మని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా గెస్ట్ వస్తున్నారు అంటే వండి పెడతా. సార్ మీరు ఏమనుకోనంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే మీ హైట్ ఏమన్నా మైనస్ అనుకుంటున్నారా సార్? మీరు హైట్ ప్లస్ అయింది అనుకుంటున్నా, మైనస్ అయింది అనుకుంటున్నారు సార్? కొన్ని విషయాలు ప్లస్, కొన్ని విషయాలు మైనస్. ఆఫ్ కోర్స్ మనకి ట్రావెలింగ్ ప్రాబ్లం. ఇప్పుడు కూర్చున్నాం, ఈ చైర్ అండర్ థై సపోర్ట్ అంటారు, సో అది రాదు. కానీ చాలా వరకు అది కస్టమైజేషన్. అంటే మా ఇంట్లో ఇప్పుడు నేను సోఫాని కొంచెం హైట్ లేపాను, బెడ్ కస్టమ్ మేడ్, మ్యాట్రస్ కస్టమ్ మేడ్. కార్ ట్రావెలింగ్ కొంచెం కష్టమే, అంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచే, అంటే చిన్నప్పుడు కదా ఒక ఈ హైట్కి వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాను, కానీ అడ్జస్ట్ అయిపోయానండి. అంటే మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాల్సిందే. బట్టలు, షూస్ అవి కొన్ని దొరకవు. సో ఇండియాలో ఇప్పుడు షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేను నేను, రెడీమేడ్ తీసుకోలేము. సో ఇలాంటివి ఉంటాయి. ప్లస్ అయితే ఓకే, క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం ప్లస్ ఉండింది. ఇప్పుడు సినిమాల్లో మీరు అంటున్నారు కట్అవుట్ అని, అదొక ప్లస్. కానీ అది కూడా మైనస్గా ఉండొచ్చు, అన్ని క్యారెక్టర్స్ చేయలేము. సో లెట్ us see అంటే అది ఎంత వరకు ప్లస్ పాయింట్ అవుతుందని సినిమా అంటే యాక్టింగ్లో అంటే చూద్దాం. లెట్స్ సీ.